అందరికీ నమస్కారం అండి. ఈరోజు చెప్పే కథ పేరు సమయం సందర్భం. కథను రచించిన వారు హేమంత గారు. ఇంకా కథలోకి వెళ్తే, ఎప్పుడూ ఏవో ఒక శబ్దాలు వినడం అలవాటు పడ్డ వాళ్ళకి నిశ్శబ్దం చిరాకు తెప్పిస్తుంది. ముఖ్యంగా అటు ఇటు పరిగెత్తే పిల్లలు, వాళ్ళ కోసం పెద్దవాళ్ళు పెట్టే కేకలు, చేసే మందలింపులు, మధ్య మధ్య పిల్లల పేచీలు, కొండకాచో ఆరునొక్క రాగాలు, తెల్లారు లేచింది లాగాయత్తు రాత్రి పడుకోబోయే వరకు ఇలాంటివి వినడానికి అలవాటు పడిపోయిన వాళ్ళకి అవి లేకపోవడం కొంచెం లోటుగానే అనిపిస్తుంది. ఇందుకు చందన మినహాయింపు కాదు. దసరా సెలవులు కావడం వల్ల ఎదుటి పోర్షన్లో ఉంటున్న సుకన్య వాళ్ళ అత్తగారి ఊరు వెళ్ళిపోయింది. ఇంకో పోర్షన్లో వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగస్తులు, పిల్లలవి పెద్ద చదువులు. అంచేత వాళ్ళు బయటకు కనిపించేది ఉదయం 1 గంట, సాయంత్రం ఇంకో గంట, అంతే. అసలు వాళ్ళు ఉన్నా లేనట్టే ఉంటారు. ఇక మిగిలింది పక్క పోర్షన్లో ఉండే స్వరూప వాళ్ళు. స్వరూప గృహిణియే అయినా ఊరి నుంచి ఫోన్ వచ్చిందంటూ ఉన్నపళంగా బయలుదేరి వెళ్ళిపోయింది. ఆమెకి 2 ఆడపిల్లలు, అల్లరి కూడా బాగా చేస్తారు. తుంటతనం మాటలా ఉన్న పెద్దదాన్ని గొంతు కొంచెం పెద్దది. అది ఏ మాట మాట్లాడినే గట్టిగానే మాట్లాడుతుంది. ఇక పోట్లాటలా పేచీలైతే చెప్పనక్కర్లేదు. కొంగుమనే కంఠంతో ఆరునొక్క రాగం ప్రారంభించిందంటే చెవులు చిల్లులు పడాల్సిందే. అంత అద్భుతంగా ఉంటుంది దాని స్వరం. ఇక రెండో పిల్ల, దానికి 4 ఏళ్లే కానీ కాలు ఒక్కచోట నిలవదు. నిద్రపోయేటప్పుడు తప్ప మిగతా వేళలు ఎప్పుడు అటు ఇటు తిరుగుతూనే ఉంటుంది. దానికి తోడు వెండి గజ్జల పట్టీలొకటి. అది మేలుకుగా ఉన్నంత వరకు పక్కింటి వాళ్ళ వరకు నిద్ర పట్టదు. చిన్నపిల్లలకి పెట్టే మువ్వలు చిరు శబ్దం చేసేవి కానీ వాళ్ళ ఉనికిని మనకు తెలియజేసేవి కాదు అంటే సరిపోతుంది. కానీ మరీ అంత గల్లు గల్లు మనక్కర్లేదు చందన అభిప్రాయం. ఆ మాటే అనప్యదేశంగా 1-2 సార్లు స్వరూపతో అంది కూడా. మరీ అంతలా మోగి గజ్జలు దానికి అవసరం లేదు. కాస్త సన్నగా శబ్దం చేసేవి పెడితే మీకు మాకు అందరికీ బాగుంటుంది అంటూ. కానీ చందన మాటల్ని స్వరూప వినిపించుకోలేదు సరికదా. మాకు లేని బాధ మీకేమిటి అనేసింది కూడా. తెల్లారిస్తే అక్క అక్క అంటూ 1-2 సార్లు తన దగ్గరికి పరిగెత్తుకొచ్చే స్వరూప సమయం వస్తే అంత నిర్మోహమాటంగా మాట్లాడుతుందని ఆమె ఊహించలేదు. ఆ పైన ఎదుటి వారి ఇబ్బంది గురించి ఆలోచించకుండా మా ఇష్టం మాది అన్నట్టుగా వితండవాదం చేసే వాళ్ళకి చెప్పగలిగింది ఏమీ ఉండదు కనుక ఇక ఆమెతో ఆ విషయం గురించి మాట్లాడడం మానేసి తనే ఆ ఇబ్బందిని భరించడం ప్రారంభించింది. చందన శబ్దాన్ని శబ్దంలా వింటే చిరాకు కలిగిస్తుందేమో కానీ ఒక లయతో వినగలిగితే అప్పుడది ఆనందాన్ని ఇస్తుంది. ప్రస్తుతం జరిగింది అదే. అలా క్రమంగా ఆ సవ్వడితో లభించే ఒక రకమైన వినోదానికి అలవాటు పడిపోయింది చందన. ఇప్పుడు ఆ ఎంజాయ్మెంట్ లేకపోయేసరికి ఏదో వెలితిగా అనిపించినా సాగింది ఆమెకి. అందుకే నివరంగా మారిన వరండాలో నిలబడలేక లోపలికి వచ్చేసింది. అలా వస్తూ ఒక మాట అనుకుంది, ఎప్పుడు వస్తారో వీళ్ళు, చాలా బోర్ కొడుతుంది అని. అంతే తప్ప త్వరగా వచ్చేస్తే బావుండును అని మాత్రం అనుకోలేదు. ఏదో హడావుడి పని మీద వెళ్ళిన స్వరూప అక్కడ ఎలా ఉందో ఏమో. కుటుంబం కోసం వెళ్ళిన ఆమెని త్వరగా వచ్చేయాలని కోరుకోవడం తనెవరు అన్నదే ఆమె అభిప్రాయం. ఆలోచనల నుంచి బయటపడి గాఢంగా నిట్టూర్చింది ఆమె. ఏం చేయాలో తోచక చేతికందిన పుస్తకాన్ని తీసుకుని చదవడంలో నిమగ్నమైపోయింది. ముందు ఆటో ఆగిన చప్పుడు, ఆ తరువాత స్వరూప పెద్ద కూతురు కంఠం, ఆ తరువాత క్రమంగా దగ్గరగా ఉన్న గజ్జల చప్పుడు చెవులకు చేరగానే ఉలిక్కిపడింది చందన. ఒకదాని తర్వాత ఒకటిగా వినిపిస్తున్న శబ్దాలన్నీ స్వరూప ఫ్యామిలీ ఊరి నుంచి వచ్చేసిందన్న విషయాన్ని ధ్రువపరుస్తుంటే ఇక నిలవాలని దానిలా ఎక్కడ పని అక్కడే వదిలేసి 2 గల్లో వరండాల్లోకి చేరుకుంది. ఆమె వెళ్ళేసరికి చెయ్యి పట్టుకుని ఆడపిల్లలిద్దరూ నెమ్మదిగా మెట్లెక్కి వస్తున్నారు. ఆ వెనుకే స్వరూప, ఆమె భర్త. వాళ్ళని చూసి సంతోషం పట్టలేకపోయింది చందన. అందుకే వచ్చేసారా అంది సభబ్రంగా 2 అడుగులు ముందుకేసి వాళ్ళకి ఎదురెడుతూ. ఆ పలకరింపు విని నొసలు మండేసింది స్వరూప. అంది ముక్తసరిగా ఆమె ఎదురొస్తున్న చందని అదోలా చూస్తూ. అబ్బా, మీరు లేని ఈ 10 రోజులు ఎంత విసుగ్గా అనిపించిందో నాకు. ఈ నిరవాన్ని భరించలేకపోయాను. మీరు వచ్చేసారుగా, ఇక సందడే సందడి. తన ధోరణిలో తాను చెప్పుకుపోతుంటే ఆమె మాటలకి అవును కాదు లాంటి కనీసపు జవాబులు కూడా ఇవ్వకుండానే గబగబా లగేజ్ తీసుకుని లోపలికి వెళ్ళిన చందన ముఖం మీదే బళ్ళుమని తలుపు వేసేసుకుంది స్వరూప. అప్పుడు కానీ చందనకి విషయం తెలిసి రాలేదు. తీరా తెలిసాక ఏదోలా అనిపించడంతో మౌనంగా లోపలికి వచ్చేసింది.
స్వరూప వాళ్ళు రాత్రంతా ప్రయాణం చేసి ఇప్పుడే వచ్చారు. పైగా అప్పటికప్పుడు హడావిడిగా కదా బయలుదేరి వెళ్ళింది. అసలు ఫోన్ కాల్ సారాంశం ఏమిటో, తీరా వీళ్ళు వెళ్ళిన తరువాత అసలు అక్కడ ఏం జరిగిందో, ఎందుకిలా తొందరపడింది తాను అనుకుంటుంటే తన ప్రవర్తన తనకి అనుచితంగా తోచపడంతో చెప్పలేనంత సిగ్గేసింది ఆమెకి. అప్పుడే మళ్ళీ గుర్తొచ్చింది. అప్పుడెప్పుడో ఒకసారి మాటల సందర్భంలో వాళ్ళ అమ్మమ్మకి ఒంట్లో బాగుండలేదని స్వరూప చెప్పిన సంగతి అదలా గుర్తొచ్చేసరికి గుండె జల్లుమంది. కొంపదీసి ఆవిడ గురించి కానీ వీళ్ళు పరిగెత్తలేదు కదా అనుకుంటుంటే బాధేసింది. అసలు ఆవిడికి ఎలా ఉందో ఏమైందో ఇవేమీ ఆలోచించకుండా వాళ్ళు వచ్చారన్న సంతోషంలో తన మానాన్ని తాను అలా మాట్లాడడం నిజంగా పొరపాటే. తనని తాను మందలించుకుంది. ఆ భావం ఉండంగానే కర్తవ్యం గుర్తొచ్చింది. స్వరూప వాళ్ళ అమ్మమ్మకి ఎలా ఉందో, అసలు ఇప్పుడు తాను కాఫీ పెట్టుకుని తాగే మూడ్లో ఉందో లేదో అనిపించి వెంటనే కాఫీ కలిపి 2 కప్పుల్లో పోసింది. మరో 2 గ్లాసుల్లో పాలు పోసింది. అన్నీ కలిపి ట్రేలో పెట్టుకుని వెళ్ళి స్వరూప వాళ్ళ తలుపు తట్టింది. 5 నిమిషాల తర్వాత తలుపు తెరుచుకుంది. అది ఓరగా తీసింది స్వరూప కాదు, ఆమె భర్త. తలుపు సందులో నుంచి తల కొద్దిగా బయట పెట్టి ఏం కావాలి అడిగాడు. నాకేం వద్దు, మీకే కాఫీలు తెచ్చాను చెప్పింది చందన నవ్వుతూ. వెంటనే తలుపు బార్లా తెరిచి ఆమె చేతిలో ఉన్న ట్రేని అందుకున్నాడు అతను. అప్పుడు చూసింది చందన యథాలాపంగా స్వరూప అతని వెనకే ఉండడాన్ని. ఈమె ఇంతలా దాక్కుంటుంది అంటే ఖచ్చితంగా అక్కడ జరిగినది ఏదో జరిగే ఉంటుంది. ఏం జరిగిందో మెల్లగా అడిగి తెలుసుకోవాలి. వెనుదిరిగి వచ్చేస్తూ మనసులో అనుకుంది. 2 రోజులు గడిచిపోయినా స్వరూపని పలకరించే అవకాశం చందనికి రాలేదు. అసలు వచ్చింది మొదలు ఆమె బయట వరండాలోకి వచ్చినట్టుగా ఎక్కడా కనబడకపోయేసరి చందనలో ఆతృత పెరిగిపోయింది. ఇక ఉండబెట్టలేక పని మనిషికి పురమాయించింది పాపం. ఆ స్వరూపకి ఎవరికో బాగుండలేదంటూ వెళ్ళి 10 రోజుల తర్వాత తిరిగొచ్చింది. లగాయతు తను ఎవరితోనూ మాట్లాడడం లేదు చూడు, ఏమైందో ఏమిటో ఒక్కసారి కనుక్కుందు అంటూ. ఆ పనమ్మాయి అసలే చురుకు, ఆ పైన చూసి రమ్మంటే కాల్చి వచ్చేసే రకం. అందుకే సాయంత్రానికల్లా మొత్తం ఇన్ఫర్మేషన్తో చందన ముందు వాలిపోయింది. నీకే అసలేం తెలియదమ్మా, తెల్లవన్ని పాలు నల్లవన్ని నీళ్లు అనేసుకుంటావు. ఆమె ఏదో బాధలో ఉందేమో అని నువ్వు సతమతమైపోతున్నావు తప్ప స్వరూప మాత్రం శుభ్రంగా ఉంది. ఆ అందమే వస్తోంది. అసలేం జరిగింది? వాళ్ళ ఇంట్లో అందరూ బాగున్నారా? ముఖ్యంగా వాళ్ళ అమ్మమ్మ అద్దురుగా అడిగింది. చక్కగా ఉంది. అంతేకాదు ఆ అమ్మమ్మే స్వయంగా ఇన్ని గుమ్మడికాయ వడియాలు, మాగాయ ముక్కలు, నిమ్మకాయ తొక్కు అన్ని డబ్బాలో సర్ది మరీ ఇచ్చిందట. చేతులు తిప్పుతూ ఆమె చెబుతుంటే విని ఆశ్చర్యపోవడం చందన వంతైంది. మరి వచ్చింది లగాయతు బయటికి రాలేదేం? విస్మయంగా అడిగింది. ఎందుకు రాలేదు? వచ్చింది కానీ మీరు ఉన్నప్పుడు కనబడలేదంతే అందామే వ్యంగ్యంగా. అదేం బిత్తరపోతూ ప్రశ్నించింది. ఇందుకేనమ్మా మీరు అమాయకులు అంటుంది. వచ్చి రాగానే ఆమె అందరితో మాట్లాడింది, ఒక్క మీతో తప్ప. వాళ్ళు రాగానే మీరు వాళ్ళకి ఎదురు పరిగెత్తుకుపోయారద్దా కదా, పైగా కాఫీలు అవి కూడా ఇచ్చారంట కదా, ఆరా తీసినట్టుగా అడిగింది. అవును, అయితే? అదే ఆవిడికి అపార్థమైంది. కళ్ళు పెద్దవి చేస్తూ అందామె. మీకు ఇంకో రహస్యం చెప్పనా? వాళ్ళ ప్రయాణం విషయం అందరికీ వారం రోజుల ముందే తెలుసునట. ఎటొచ్చి మీలాంటి ఒకరిద్దరు మాత్రమే తెలీదట చేతులు తిప్పుతూ అంది. అసలు విషయం చెబుతూ విసుక్కుంది చందన. ఆ స్వరూప ఉత్తి అబద్ధాల కోరు, అవకాశవాది, మూర్ఖురాలు కూడానట. ఆమె అతనికి నచ్చిన వాళ్ళ దగ్గరే ఒక రకంగానూ నచ్చని వాళ్ళ దగ్గరే మరో రకంగానూ ఉంటుందట. మాటలు కూడా అలాగే మాట్లాడుతుంది. ఇష్టులకి నిజాలు, అష్టులకి అబద్ధాలు. ఆమె గిట్టన వాళ్ళకి లిస్టులో మీరు ఉన్నారు. అందుకే మీరలా వాళ్ళకి అగ్గర్లాడింది, మర్యాదలు చేసింది అన్నీ ఆవిడ ఊరి నుంచి ఏం తెచ్చిందో చూడడానికని అభిప్రాయపడిందట. బుగ్గలు నొక్కుంటూ చెప్పింది. కానీ అలా చూసినందువల్ల వచ్చే నష్టం ఏమిటట? అదేమిటమ్మా అలా అంటారు? ఆమె మామిడి ఒరుగులు, నిమ్మబద్దలు, వడియాలు తెచ్చుకుందని తెలిసాక రేపొద్దున ఆమెని మీరు కాసిన ఇవ్వమని అడగకుండా ఉండగలరా? ఓరగా చందనానే చూస్తూ అదోలా అడిగింది. వింటున్న చందనాకి తల కొట్టేసినంత అవమానంగా అనిపించింది. 10 ఎకరాల పొలం ఉంది. తన పుట్టింటి వాళ్ళకి తలుపుచుకుంటే ఇలాంటి మామిడికాయలు అవి తనకో లెక్క కాదు. కానీ ఆ విషయం గొప్పగా ఎవరికీ చెప్పదు తాను. అలాంటి తన పైన ఇలాంటి నింద పడేసరికి ఒక క్షణం అవాక్కైపోయింది. అది క్షణం సేపే. మరో నిమిషం తేరుకుంది. అయితే ఆమె మోహభావంగా ఉండిపోవడానికి కారణం ఖచ్చితంగా ఇదేనా?
అడిగింది. ఖచ్చితంగా. మీరు కాఫీ ఇవ్వడం చూసిన ఎదురింటి టీచర్ మీరు చాలా ఉపకారస్తులని పొగిడిందట. ఆ పొగడ్తలు విన్న వెంటనే స్వరూప మీ గురించి ఇదిగో ఇలాగే అందట. కావాలంటే చూడండి. రేపో మాపో టీచర్ కూడా మీకు ఈ మాటే చెబుతారు. చెప్పేసి ఇక మాట్లాడాల్సింది ఏముంది లేనట్టుగా పనిలో పడింది. 2 రోజుల తర్వాత ఆమె చెప్పిందే నిజమయ్యింది. అప్పటికి కూడా స్వరూప చందనతో మాటలు కలపలేదు సరికదా. ఆమె ఇచ్చే కాఫీ కప్పుల్ని వాటి పనిమనిషి చేత పంపించేసింది. ఊరుకుంది. అప్పుడు తెలిసొచ్చింది చందనకి. సాటి మనిషి పైన అభిమానం చూపడం, ఆప్యాయత కురిపించడం ఇవి తప్పు కాకపోయినా ఆ ప్రదర్శనకి సైతం ఒక సమయం, ఒక సందర్భం ఉండి తీరాలి. లేకపోతే అసలు అభిమానం, ఆప్యాయతలంటే ఎలా ఉంటాయో తెలియని కొందరికి అవి ఖచ్చితంగా అపార్థమవుతాయని. ఆ తరువాత ఇంకెప్పుడూ అలాంటి పొరపాటు చేయలేదామె. ఈ కథ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. ధన్యవాదములు.